పుట్టపర్తి మనకి ఈ పేరు వింటే ప్రశాంతతకును మారుపేరుగా నిలుస్తుంది. అలాంటి పుట్టపర్తిలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయం హీటెక్కిపోతుంది. ముఖ్యంగా వైసీపీలో టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ పోటీలో ముందు వరుసలో ఉన్న పాముర్తి రవీందర్ రెడ్డి తనయుడు మాజీ ఎమ్మెల్యే పాముర్తి ఇంద్రజిత్ గారు ఉన్నారు. సరే, టికెట్ కోసం మన సీఎం జగన్ గారిని కలిసారు ఎయిర్పోర్ట్లో. అది మొత్తం వైరల్ అయిపోయింది. ఏమి అంత వైరల్ చేసినప్పుడు ఏముంది అక్కడ? వైరల్ ఏం లేదు, మాట్లాడినాము, పరిస్థితులు వివరించినాను సీఎం గారికి. సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. అంటే ఏం చెప్పారు మీరు సీఎం గారికి? సీఎం గారు పెద్దిరెడ్డి గారిని పిలిచి కొన్ని విషయం మాట్లాడారు. ఏం మాట్లాడారు? అటు ఎమ్మెల్యేకి ఇప్పుడు ఎమ్మెల్యేకిను ఇతర నాయకుల పైన కొంచెం డిఫరెన్సెస్ పెరిగినాయి. వాళ్ళని కూర్చోబెట్టి ఇక ఆ డిఫరెన్సెస్ పోగొట్టేటట్లు ప్రయత్నించని సీఎం గారు పెద్దిరెడ్డి గారికి చెప్పాడు. అంటే ఇక్కడ పుట్టపర్తిలో ముఖ్యంగా నాయకత్వం బలహీనంగా ఉందని కంప్లైంట్ చేయడం జరిగిందని చెప్పారు. కనీసం ఫ్లెక్సీ కొట్టుకునే స్వతంత్రం కూడా మాకు లేదంటూ కొన్ని కంప్లైంట్స్ వెళ్ళినట్లున్నాయని బయట వార్తలు వచ్చాయి. ఇవన్నీ కలిసి అధిష్టానం దృష్టిలో పెట్టారా? ఫ్లెక్సీల విషయం నేను పెద్దిరెడ్డి గారికి చెప్పినాను. ఎందుకంటే లాస్ట్ టైం సీఎం గారు పుట్టపర్తికి మీటింగ్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు నా ఫ్లెక్సీలు పెట్టినప్పుడు నా ఫ్లెక్సీలన్నీ తీపిచ్చేశాడు. ఇది ఆ ఎమ్మెల్యేకి కూడా నాకు ఎమ్మెల్యే ఫోన్ చేసినప్పుడు కూడా అదే అన్నాను, ఎక్కడైనా మన జియో ఉందా, లేకపోతే ఏమన్నా ఇది పుట్టపర్తి ఎవరిదైనా సొత్తా, లేకపోతే నా అంటే లేదన్నా అవన్నీ పెట్టిస్తానన్నాడు. అని పీకేసినాక పెట్టించేదేమని ఇంటికి రా అంటే సర్లే నేను ఇంటికి పోలేదనుకో. కానీ సీఎం ఇట్లాంటివన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్ళలేదు, కానీ పెద్దిరెడ్డి గారికి దృష్టికి తీసుకుపోయినాను. ఏం చెప్పారు? మీకు ఏం హామీ ఇచ్చారు? పెద్దిరెడ్డి గారు ఇవన్నీ చూస్తాను, నేను మాట్లాడతాను అన్నాడు, అంతే. మొత్తం పుట్టపర్తిలో వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా 3 గ్రూపులు 4 గ్రూపులుగా విడిపోయాయంటూ కూడా బయట వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేకు మీకు ఎక్కడ చెడింది? ఎమ్మెల్యేకి నాకు అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చేసినప్పటి నుంచి నేను ఆయన ఇద్దరం కలిసి ప్రయాణం చేసాం. జగన్ గారు పిలిచి మా ఇద్దరిని పిలిచి మీలో ఎవరికి టికెట్ వచ్చినా మీరు కష్టపడి పార్టీకి చేయాలంటే నేను ఆ రోజు చెప్పాను, నాకు టికెట్ మీద పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, టికెట్ నాకేమొద్దు. ఆయనకు ఎందుకో ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయినాడు. మేము కృష్ణాపురము దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చినాము. మా ఊరికి వచ్చినప్పుడు నా భార్య ఎంపీటీసీ, అప్పుడు హైయెస్ట్ మెజారిటీ మొత్తం హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్లో వైఎస్ఆర్ తరఫున నిలబడి హైయెస్ట్ మెజారిటీతో గెలిచినాము. సీఎం అంటే మా పార్టీ నాయకుడు వస్తున్నాడని మా బొకేతో ఇన్వైట్ చేసినప్పుడు నేనే ఇంట్రడ్యూస్ చేశాను నా భార్యకు, ఇదిగో మన వైఎస్ఆర్ క్యాండిడేట్, మన పార్టీ క్యాండిడేట్ అని. అప్పటి వరకు ఆయనకు అది ఎందుకో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగు. దాని తర్వాత మళ్ళీ నేను పెద్దగా ఏం కలిసింది లేదు, ఏమీ ఆశించలేదు, ఏమీ లేదు. ఆయన పంచాయతీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఆయన ఒక క్యాండిడేట్ కనీసం నా గ్రామంలో నన్ను ఒక్క మాట కూడా అడుక్కోకుండా ఒక క్యాండిడేట్ నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు ఆయనకు సర్వ హక్కులు ఉంటాయి, వచ్చి ప్రచారం చేసి గెలిపించాలనే ఉంటుంది. వచ్చి వాటి వరకు వచ్చి ప్రచారం చేసి గెలిపించితే ప్రచారం చేసి పోయింటే మాకేం ఇబ్బంది లేదు. వీటికి వచ్చి మా నాన్నను దూషించడం, నన్ను దూషించడం, పేర్లు పెట్టి పిలవడం, ఎల్లయ్యలు పొల్లయ్యలు అనేది. మేమేదో హైదరాబాద్లో ఉండి ఆయన ఎమ్మెల్యేగా ఉండి 365 రోజులు ఏమైనా పుట్టపర్తిలో ఉండి ఎన్ని గ్రామాలు తిరుగుతున్నాడో అది ఆయనకు తెలుసుకోవాలా. మమ్మల్ని ఎల్లయ్య పొల్లయ్య అనడం, నేను నిలబెట్టిన క్యాండిడేట్ను మమ్మల్ని అనడం, మమ్మల్ని ఊరు ఇడిపిస్తామనడం, ఇవన్నీ చెప్పడము. దాని తర్వాత నా ఇంటికి వస్తున్నారని వాలంటీర్లని, ఒకరు ఎస్సీ, ఒకరు బీసీ, ఒకరు మైనారిటీ, వాళ్ళందరినీ పీకేయడం, ఉద్యోగాల నుంచి తొలగేయడం. దాని తర్వాత ఇక్కడ ఒక అతన్ని చెప్పుడు మాటలిని 11 మంది అనుకుంటా, 9-11 మంది సబ్జెక్టు కరెక్షన్, వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో 3rd డిగ్రీ కొట్టి ఇవ్వడం. ఇవన్నీ చేసినాక నాకు కూడా కేవలం నా కోసమే కదా, వీళ్ళు నా ఇంటికి వస్తున్నారు కదా, నా కోసమే ఇవన్నీ చేయాలని నేను అప్పుడు యాక్టివ్గా సరే అని ఇంకా నేను దాని తర్వాత మా నాన్న ముందు నుంచి ఉన్న గ్రూపులు, పార్టీలకు అతీతంగా మండలం వైజ్ అందరినీ నాయకులు అంటారు, మా నాన్న సానుభూతి పరులు అంటారు, అందరినీ కలుస్తామని ఒక్కొక్క మండలం వైజ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ కొత్త చెరువు మండలం, మళ్ళీ బుక్కపట్నం మండలం. బాగానే వచ్చినారు, పార్టీలకు అతీతంగా వచ్చినారు. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు వచ్చినారు, వైఎస్ఆర్లో ఉన్న వాళ్ళు అంతా వచ్చినారు. ప్లస్ శ్రీధర్ రెడ్డికి మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా వచ్చినారు. దాని తర్వాత మళ్ళీ ఆయన ఏం పోయి బాధపడుకున్నాడో తెలియదు పెద్దిరెడ్డి గారి దగ్గర. పెద్దిరెడ్డి గారు చెప్పంపించినారు, కొంచెం స్లోగా ఇప్పుడే
పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని. సో దాని తర్వాత ఈ 2 మండలాల తర్వాత నేను ఇంకా మళ్ళా స్లో అయినాను. ఇప్పుడు మాకు జగన్ గారికి ఫస్ట్ నుంచి చెప్పడం ఒకటే, నాన్న రాజశేఖర రెడ్డి గారికి కూడా చెప్పడం అంతే, నాకు మీరు సీఎం కావాలనేదే మాకు ముఖ్యమన్నాడు, ఆశ అన్నాడు రాజశేఖర రెడ్డి. నేను జగన్ ఓదార్పు యాత్ర వచ్చినప్పుడు కూడా మా ఇంటికి వచ్చాడు. ఈ గ్రామంలో ఎవరు చనిపోకపోయినా నేను పొలివెందుల పోయి రిక్వెస్ట్ చేసినప్పుడు నా ఇంటికి వచ్చాడు. ఈ ఊర్లో ఓదార్పు లేదు అయినా నా ఇంటికి వచ్చాడు. పక్కన ఏదో పల్లెల్లో ఉంటే ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు 3rd జనరేషన్ నా ఇంటికి రావడం. రాజారెడ్డి గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, మీరు వస్తున్నారు. నాకు ఒకటే కావాలా, మీరు సీఎం కావాలనేది మా కోరిక, అంతకన్నా మాకేమీ కోరిక ఆశ లేదు అని. మొన్న కలిసినప్పుడు కూడా ఒకటే అన్నా, అప్పుడు కోరిక తీరింది సీఎం, ఈసారి మీరు సీఎంగా నా ఊరికి వస్తే ఇంకా నేను సంతోషిస్తాను అన్నాను. అంటే పెద్దరెడ్డి గారికి ఏదో ఒక ప్రోగ్రాం పెట్టు అని. సరేలే ఇంకా నేనేమి వస్తాడని నేను అనుకుని సీఎంగా. మొన్న కూడా ఇప్పుడు కంప్లైంట్ చేసింది ఏంటంటే, కనీసము లోపలికి సీఎం దగ్గరికి కలిసేదానికి కూడా ఇప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి ఎయిర్పోర్ట్లో. సీఎం ఆఫీస్ నుంచి నా పేరు వస్తుంది అప్రూవల్ లోపల పోయేదానికి, ఇక్కడ నా పేరు తీసేస్తున్నారు. ఎవరు స్థానిక ఎమ్మెల్యేనా సార్? ఎవరికి అవసరం ఉంటుంది? సీఎంని కలుపుకోకుండా అధికారులకి అవసరం ఉండదు, ఇంకా ఎవరికి ఉంటుంది? నన్ను సీఎం దగ్గరికి కూడా పోనీకుండా చేయాలనే అవసరం ఎవరికి ఉంటుంది? అది అది అందరికీ తెలిసింది. సో ఆ ఇష్యూ రేస్ చేశాను నేను మొన్న సీఎం దగ్గర. అంటే నా భార్య గురించి అడిగినప్పుడు అక్కడ అంటే ఆమె కూడా రావాలనుకుంది, విష్ చేయాలనుకుంది, కానీ ఈ విధంగా జరుగుతుంది, మమ్మల్ని ఎయిర్పోర్ట్లో కూడా మిమ్మల్ని కలవనీయకుండా చేస్తున్నారు అని చెప్తే దానికి పెద్దిరెడ్డి గారిని పిలిచి తొందరగా కూర్చొని లేదంటే పార్టీ ఇబ్బంది పడుతుంది. అంటే స్థానిక ఎమ్మెల్యేకు భయం పట్టుకుంది, మీరంతా కలిస్తే గినా నా సీటుకి ఎసర పెడతారు అన్న ఉద్దేశం భయం పట్టుకుంది అంటారా? ఖచ్చితంగా కదా. మేమైతే ఎవరు చేయమని చెప్పేసినాం, ఓపెన్గా చెప్పేసినాం ఆయన చేయమని. ఇప్పుడు మమ్మల్ని అందరినీ చేయకుండా ఆయన గెలవగలుగుతాడు అంటే అది ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. మమ్మల్ని అందరినీ కాదని ఒకవేళ మేము వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేనైతే పార్టీకి ద్రోహం చేయను. నేను ఇన్ని రోజులు సైలెంట్గా అమ్మాను. ఇన్ని రోజులు నేను రేపు వచ్చే 2025కి మాది 100 years పొలిటికల్ హిస్టరీ. మా తాత 1925లో ఫస్ట్ చైర్మన్, డిస్ట్రిక్ట్ బోర్డ్ చైర్మన్. తర్వాత మా పెద్దనాన్నలు పెద్దమ్మలు అందరూ అన్నీ చూసిన, ఒక సీఎం పదవి తప్ప ఈ ఇల్లు అన్నీ చూసింది. కాబట్టి మాకేం పదవి ఆకాంక్ష కానీ పదవి అవన్నీ మోహం ఏం లేవు. సైలెంట్గా ఉంటాను. ఏదంటే మా కార్యకర్తలు వాళ్ళకి చెప్పేస్తాను, మీ ఇష్టము, మీకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అంటే అక్కడ పోండి అంతే. కానీ నేను పోయి తెలుగుదేశం ప్రచారం చేయను. అది నా బిడ్డనిచ్చిన మామ నిలబడినప్పుడు కూడా నేను పోయి ఆయనకు ఓటేయలేదు. ఆయన తెలుగుదేశం తరఫున నిలబడినా. తెలుగుదేశంకి అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో పోను, సైలెంట్గా ఉంటాను. ఇటీవల తన పాదయాత్రలో కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు పరోక్షంగా 2009లో ఒక సీనియర్ నాయకులు పట్టించుకోలేదంటూ మిమ్మల్ని, మీ నాన్నగారిని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంత ధైర్యం ఉంటే మా నాన్న పేరే తీయచ్చు కదా. 2009లో ఆయన ఎక్కడున్నాడు? రాజకీయాల్లో ఉన్నాడా? ఎక్కడో వ్యాపారం చేస్తున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. 2009లో ఆయనకు ఏం తెలుసని? ఒకవేళ మా నాన్న మోహన్ రెడ్డి గారికి చేయలేదు వాస్తవమే, కానీ పామదుర్తి గ్రామంలో ఒకసారి స్టాటిస్టిక్స్ తీసుకొని ఎలక్షన్ రిజల్ట్స్ తీస్తే మా గ్రామంలో కాంగ్రెస్కి మెజారిటీ వచ్చింది. మరి ఏ ఆధారాలతో చెప్తున్నాడు వెన్నుపోటు పొడిచినాడని? నేను ఇదే చెప్తున్నాను, ఆయన వెన్నుపోటు కాదు, నేను ముందర నుంచే పోటు పొడుస్తాను. మా నాన్న ఏదో వెన్నుపోటు ఉంటున్నాడు, నేను ముందరే పోటు పొడుస్తాను అవసరం అనుకుంటే. ఇట్లా అనవసరమైన కామెంట్లు చేసి ఆయనకు ఎమ్మెల్యే అంటే పదవి అంటే శాశ్వతం అనుకుంటున్నాడు. ఆయన ముందు గౌరవం ఇచ్చేది నేర్చుకోవాలి పెద్దలకు. ఆయన మా నాన్న గురించి మాట్లాడే అర్హత లేదు. ఇది ఎమ్మెల్యే అయితే అది ఏదో అనుకుంటున్నాడు, కానీ మా నాన్న గురించి మాట్లాడే అర్హత లేదు. మా నాన్న ముందు ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. రఘునాథ్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నాను, శ్రీధర్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇండిపెండెంట్గా నిలబడతా, నువ్వు ఇండిపెండెంట్గా నిలబడు. రఘునాథ్ రెడ్డి గారు నువ్వు ఇండిపెండెంట్గా నిలబడు, ముగ్గురు ఇండిపెండెంట్గా నిలబడదాం. కావాల్సింటే మీ తండ్రులు, నేను మా తండ్రి ఫోటో పెట్టుకుంటా, మీరు మీ తండ్రుల ఫోటోలు పెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్ వద్దు, చంద్రబాబు గారి ఫోటో వద్దు. ఒకవేళ పల్లె గెలిస్తే మీ అంత డబ్బులు నా దగ్గర లేవు. ఎందుకంటే ఎప్పుడో ఒక 2 years బ్యాక్ చెప్పుకున్నారు,
ఒక ఆయన 2,000 కోట్లు ఉన్నాయని ఒక ఆయన చెప్పుకున్నాడు, ఇంకొక ఆయన 800 కోట్లు ఉన్నాయని చెప్పుకున్నారు. మీరు డబ్బులు పంచుతారా, ఏం పంచుకుంటారో మీ ఇష్టం. నేను గెలిచినా జగన్ పార్టీకి పోతా, శ్రీధర్ గెలిచినా జగన్ పార్టీకి పోతాడు. అదే రఘునాథ్ రెడ్డి గెలిచినాడు అనుకో చంద్రబాబు పార్టీకి పోతాడు. మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, చూస్తాను. నేనైతే రెడీ. మీరు రెడీనా? జగన్ ఫోటో కాకుండా మీరు స్వయంగా మీ ఫాదర్ వెంకటరామరెడ్డి గారి ఫోటో పెట్టుకొని, నేను మా రవీంద్ర రెడ్డి గారి ఫోటో నేను పెట్టుకొని ప్రజల్లోకి పోదాం. సొంతం పోదాం. ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో ఆడే తెలుసుకుంటాం. మీరు ఆయన 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మినిస్టర్గా ఉన్నాడు. రఘునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, 2 టర్మ్ మినిస్టర్గా ఉన్నాడు. మీరు ఎంత అభివృద్ధి చేసినారు, మా నాన్న ఎంత అభివృద్ధి చేసినారు అన్నీ ప్రజలకు తెలుసు. ఇంకా ప్రజలేమంత అమాయకులు కాదు. ఏదో మాయమాటలు చెప్పి ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే టీడీపీ విమర్శ 193 చెరువుల గురించి ఏదో పాదయాత్ర చేస్తున్నాడు, పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని తిరుగుతున్నాడు. నేను ఓపెన్గానే మాట్లాడతాను శ్రీధర్ రెడ్డి గురించి. ఆయన మా నాన్నకు పేరు తీయకుండా వెన్నుపోటున్నాడు. నేను పేరుతోనే చెప్తున్నాను. పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని జెండాలు మోసేకి తెలుగుదేశం విమర్శించట్లేదు. మేము విమర్శించకూడదు ఒకటే పార్టీ, కానీ ఎందుకంటే వాళ్ళిద్దరూ గురు శిష్యులు. అనుబంధం ఉందంటారు ఇద్దరి మధ్య? ఖచ్చితంగా ఉంది. ఇవి ఎవరైనా ఏమైనా మాట్లాడితే తెలుగుదేశం పల్లె రఘునాథ్ రెడ్డి ఎంగల్మెత్తులకు ఆశపడినారు అనుకుంటారు. మా అమ్మ చనిపోతే రఘునాథ్ రెడ్డి వచ్చి పరామర్శించిపోతాడు. ఇట్లా 10 మంది ఉంటారు. ఏం రాజకీయాలు మాట్లాడే కాదు. రఘునాథ్ రెడ్డి భార్య పోయినప్పుడు నువ్వు పోయినావు కదా, మానవత్వం. నువ్వేం రాజకీయాలు కానీ కాదు, తప్పేం కాదు. నువ్వు పోయినప్పుడు అది తప్పు కానప్పుడు రఘునాథ్ రెడ్డి మా అమ్మ కనీసం నువ్వు వచ్చినావా? నేను నీకు సాయం చేసినాను కదా, నేను సొంత పార్టీ. అరే మామూలు కార్యకర్తకి ఏదన్నా అయితే నువ్వు పోతానవే. నీకు ఇష్టం ఉంటే పోతున్నావు, కొంతమంది పోవటం లేదు. ఇప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు కనీసం పలకరించే కూడా నువ్వు ఇక్కడ వచ్చాక నీకు మనసు ఒప్పలేదు. అవన్నీ పక్కన పెట్టేసినా నేను, అవన్నీ పట్టించుకోలేదు. వచ్చిన వాళ్ళు పలకరించిన వాళ్ళు మనోళ్ళు కానోళ్ళు అవన్నీ. నువ్వు ఏ రోజు నువ్వు మా నాన్నను నీ స్థాయికి మించి మా నాన్నను విమర్శించే మొదలుపెట్టినావు, ఏ స్థాయికి నువ్వు నా కార్యకర్తలన్నా వైఎస్ఆర్ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టినావు, వాళ్ళని పోలీసులతో కొట్టిస్తున్నావు, ఉద్యోగాలు పీకేస్తున్నావు, ఇవన్నీ చూసినాక నేను వస్తాంలే రాజకీయాలు. అప్పుడు ప్లస్ మా నాన్నకు యాక్చువల్గా నాకు రాజకీయాల్లో వచ్చేది మా నాన్నకి ఇంట్రెస్ట్ లేదంటే ఆయనతో పాటు అప్పుడే ప్రయాణం చేసిందంటే ఈ సోకాల్డ్ ఎల్ఐలు పుల్లయ్యలు మల్లయ్యలు అంటున్నారే ఆ లీడర్లు ఎవరు ఎక్కడ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడైనా కొంచెము మమ్మల్ని కాదని ఆయన గెలిచగలుగుతాడా? ఒకసారి గ్రౌండ్ రియాలిటీస్ రమ్మని చెప్పండి. మొత్తంగా పుట్టపర్తి వైసీపీలో ఏం జరుగుతుంది? వర్గపోరా లేదంటే ఎమ్మెల్యే పైన వ్యతిరేకత? ఎమ్మెల్యే పైన వ్యతిరేకత, వర్గపోర ఏం లేదు. ఇది ఎమ్మెల్యే పైన వ్యతిరేకత, కేవలం ఎమ్మెల్యే పైన. పార్టీ పైన ఎలాంటి వ్యతిరేకత లేదు. ఖచ్చితంగా పార్టీ వేరే వారికి ఇస్తే 100% పార్టీ గెలుస్తుంది. ఎమ్మెల్యే మీదే అందరికీ వ్యతిరేకత. ఎందుకంటే ఆయన చేసుకున్న పని, అది ఆయన చేతులారా చేసుకుంది. అది అయ్యా అహం, మనిషికి అహం ఖచ్చితంగా వచ్చింది. లేకపోతే ఇంకోసారి ఆయన ఎమ్మెల్యే కామని, ఆయన 1 టైం ఎమ్మెల్యేనే. ఇప్పుడు నేను అట్లా పోతే నేను ఆయనకు సపోర్ట్ చేసినాను. ఎప్పుడు అంటే ఈ లాస్ట్ ఇయర్ పేపర్లో ఆయన అప్పుల గురించి వచ్చినప్పుడు, అదేదో పేపర్లో వచ్చినప్పుడు పల్లె రఘునాథ్ రెడ్డి క్రిటిసైజ్ చేశాడు. నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. అది ఆయన పర్సనల్ ఇష్యూ. బ్యాంక్ సిస్టమ్ తప్పు పెట్టండి, ఎందుకు తక్కువ ప్రాపర్టీ చూపించి ఎట్లా ఇచ్చినారో బ్యాంక్ సిస్టమ్ తప్పు. అది ఆయన తెలివితో తెచ్చుకున్నాడు, తీర్చుకుంటాడు, అప్పు తీర్చుకుంటాడు. దానికి పార్టీకి 3 బయట ఏదో పార్టీ సస్పెండ్ చేయాలా, పార్టీ నుంచి ఇది అంటే నేను ఆ రోజు ఎమ్మెల్యేకి సపోర్ట్గా నేను వీడియో రిలీజ్ చేసినాను. నేను ఇది పార్టీకి సంబంధం లేదు, అది వ్యక్తిగతంగానే పల్లె రఘునాథ్ని క్రిటిసైజ్ చేస్తూ నేను ఎమ్మెల్యేకి సపోర్ట్గా. అంతేగాని దానివల్ల వాళ్ళకు అది ఎందుకో మరి ఆయనకు చెప్పుడు మాటలు ఎన్నో, లేకపోతే ఇక్కడ ఒకడు ఉన్నాడు ఒక పనికిరానోడు, వాడిని పట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నాడు. మీకు మీ ఫ్యామిలీకి చాలా మంచి పేరుంది ఈ ప్రాంతంలో అంతా కూడా. ఎక్కడ మీరు వేరే విషయాలు తలదొరచారని పేరుంది, కానీ ఎక్కడ ఇంత గ్యాప్, మీకు హ్యూజ్ గ్యాప్ తీర్చేంత గ్యాప్ ఎక్కడ వచ్చింది మీకు మీ ఎమ్మెల్యే గారికి? అది ఆయన చేతులారా చేసుకుందే కదా. నేను ఎక్కడ నాకు ఇది కావాలని అడగలేదు. ఎస్, ఎంపీపీ ఎలక్షన్స్ అప్పుడు ఫస్ట్
మన మండల్ బుక్కపట్నం మండల్ మహిళా కనికి కేటాయించినారు ఫస్ట్. అప్పుడు నేను పోయి అడిగిన, లాస్ట్ టైం నా భార్య ఎంపీటీసీ హైయెస్ట్ మెజార్టీ, మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లోనే హైయెస్ట్ మెజార్టీ, ఈసారి కూడా ఒకసారి నాకు అవకాశం నా భార్యకు అంటే ఎంపీగా లేడీ వచ్చిందని. లేదులేనా ఇట్లాంటివన్నీ వద్దులేనా అన్నాడు. సరేలేని ఇంక నేను అక్కడికి మానేసిన. ఇంకా దాని తర్వాత అడగలేదు. దాని తర్వాత ఆయన ఇంకా ఏదో ఆయన రాజకీయ ఆయన కోసం అది మార్పిచ్చేసినాడు. వేరే గెస్కవారపల్లి అది ఎస్టీ ఉంటే అది మార్పిచ్చేసినాడు, అది ఓసీ చేసినాడు, ఇది జనరల్ చేసినాడు, అతని కోసం చేయాలనేది చేసినాడు. ఇంకా సరే, కనీసం ఎంపీటీసీ ఎవరిని పెడతామని నన్ను అడగలేదు. సొంత నిర్ణయం నా గ్రామంలో, నా పక్క గ్రామంలో నేను ఆయనకి ఎందుకు ఎమ్మెల్యేకి ఇబ్బందులని పక్క గ్రామంలో అందరిని పిలిపించి నేను ఇక్కడే డిసైడ్ చేసి ఒక పలానోడిని మీకు ఎవరు కావాలని ఒక పలానోడిని డిసైడ్ చేసి అతన్ని పంపించిన పక్కన అగ్రహారం గ్రామంలో. ఇతను అయితే అతని పేరు సజెస్ట్ చేస్తారు, నేను చెప్పినోనికి ఇస్తారు టికెట్ ఎంపీటీసీ. నా గ్రామానికి వచ్చినప్పుడు నన్ను ఒక మాట కూడా కన్సల్ట్ చేయరు. మీకు ఇట్లుందా అని. సరే నేను ఇండిపెండెంట్గా నిలబడినా. గర్వంగా చెప్పాలనో బాధతో చెప్పాలనో ఎంపీటీసీ వైఎస్ఆర్కి స్టేట్లో ఈ ఊర్లో డిపాజిట్ పోయింది. ఈ స్టేట్లో ఎక్కడ పోయిండదు. అదో నా పార్టీకి డిపాజిట్ పోయింది అనేది నాకు బాధ ఉంటుంది, కానీ అది ఆయన అంతే ఆ విధంగా బాధ అవుతుంది. ఇప్పుడు అతని వల్ల పార్టీ ఇబ్బంది పడుతుంది అనేది ఒక బాధ, కానీ మాకు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనే కోరుకుంటుంది. కానీ ఆయనకి ఇస్తే మాత్రం పార్టీ ఇబ్బంది పడుతుంది. మొత్తం మళ్ళీ మీరు ముగ్గురు కలిసారు, మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు, మీరు సోమశేఖర్ రెడ్డి గారు అంతా కలిసారు. అక్కడ ఏం డిసైడ్ చేశారు? ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయము, మేము మా 80% సపోర్ట్ చేయము, మళ్ళీ ఎవరికి ఇచ్చినా ఓకే అంటూ కూడా బయట వార్తలు వచ్చాయి. నిజమేది? అది నిజమే. మోహన్ రెడ్డి గారు ఆయన సీనియర్ నాయకుడు, ఒకసారి నల్లమాడ 3 మండలాలు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన సపోర్ట్ కూడా అట్లా పోతే 9 years సోమశేఖర్ రెడ్డి గారిని మోహన్ రెడ్డి గారిని కలిపిన ఘనత నాదే. వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. ఫస్ట్ నేనే పిలుచుకొని పోయాను సోమశేఖర్ రెడ్డి అంకుల్, నేను మోహన్ రెడ్డిని కలపడం. ఏదంటే ఇది ఇప్పుడు ఒక ఏళ్ళతో కొట్టేదానికన్నా పిడికితో కొడితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఆయన ప్రస్తుతానికి ఎమ్మెల్యే కదా, మేమంతా ఇంకా నాన్ ఎన్టీటీస్ కాబట్టి ఆ ఉద్దేశంతోనే మోహన్ రెడ్డికి ఆయనకి ఎంతైనా సీనియరే కదా, పోయి కలిసినాం, మాట్లాడినాం. జరిగింది అయితే వాస్తవం. అది అధిష్టానాన్ని కలిశారు, అధిష్టానం ఏమి హామీ ఇచ్చింది మీకు? మీకేమో చూస్తామని చెప్పారా, లేదంటే ఈసారి కూడా సపోర్ట్ చేయండి అని చెప్పారు? కలిసింది నేను ఒకడినే. ఇప్పటికి 2 సార్లుగా మా కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే కాక అధిష్టానం సీఎం క్యాంప్ ఆఫీస్లో 2 సార్లు కలిసినాను నేను. ఒకసారి నేను నా భార్యపై కలిసినాం, ఒక 1 week 10 days బ్యాక్ నేను నా బ్రదర్‌లో పోయి కలిసినాం. అప్పుడు కూడా పుట్టపర్తి విషయం ఏం మాట్లాడలేదు, కానీ మా బ్రదర్‌లో విషయం మాట్లాడాను అంతే. అప్పుడు ఫస్ట్ టైం అప్పుడు కలిసినప్పుడు అప్పటికి ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్. అప్పుడు వాస్ టూ ఎర్లీ అమ్మా, ఇప్పుడే అని అన్నాడు సీఎం గారు. అంటే మన భార్య అడిగింది, మాకు ఒకసారి అవకాశం ఇండియానే అడిగింది, ఇంకా టైం చాలా ఉంది కదమ్మా అని అప్పుడు అన్నాడు. ఇంకా మళ్ళీ కలిసలేదు కదా, మళ్ళీ ఎప్పుడు కలిసినాం? ఖచ్చితంగా వాళ్ళు పిలుస్తారు, పిలిచినప్పుడు పోవాల్సిందే కదా. పోయినప్పుడు చెప్తాం, వాస్తవాలు చెప్తాం. ఫైనల్ డిసిషన్ ఆయనదే. పార్టీ పరిస్థితి ఎలా ఉంది, మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి? వాళ్ళకు అసలు పార్టీ పరిస్థితి వాళ్ళకి తెలుస్తుందా లేదా అర్థం కావటం లేదు. ఈయన 55 కోట్ల ఆస్తి చూపించి అన్ని 100 కోట్లు తెచ్చుకునేవాడు, ఈ మేనేజ్ చేసినోడు. సర్వేలు కూడా మేనేజ్ చేసేది అది ఒక వెన్నతో పెట్టిన విద్య ఆయనకు. కాబట్టి అసలు సీఎం వరకు చేరుతున్నాయా లేదా అనేది కూడా నాకు డౌటే. ఏముంది, 55 కోట్లు ఆస్తులు చూపించి నువ్వు 100 కోట్లు లోన్ తీసుకున్న కెపాసిటీ ఉన్న గొప్ప మనిషి అయినా ఏముంది, ఇట్లా సర్వేలకు మేనేజ్ చేసేదానికి ఏముంది? మోసమన్ను మేనేజ్ చేసినాడు, మోసమన్ను నేను సర్వేలు మేనేజ్ చేస్తాడు, ఏముంది దానికి? ఏముంది? అదే చాలా సులభం ఆయనకు, వెన్నతో పోయే విద్య ఆయనకు. ఈసారి వైసీపీ పరిస్థితి ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలా ఉండబోతుంది? వైనాట్ 175 నినాదాలు ఫలిస్తుంది అనుకుంటున్నారా? వైసీపీ పవర్లోకి వస్తుంది. వైనాట్ 175 అని నేను, కానీ వైసీపీ పవర్లోకి వస్తుందని ఆశిస్తున్నా, కోరుకుంటున్నా, జరగాలనుకుంటున్నా. కొత్తగా మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? 2024 ఎన్నికల్లో మరోసారి మీ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా మిమ్మల్ని చూడొచ్చా? అదే అధిష్టానము నాకు తెలిసి అవకాశాలు బాగున్నాయి, ఇస్తున్నామంటే నేను మొన్న కూడా చెప్పాను,
మా మండలంలో కనీసం 10,000 పైన మెజార్టీతో నా మండలంతో నేను బయటికి రాగలుగుతాను మెజార్టీతో. ఇంకా పక్కన మరి మండలాలన్నీ ఉన్నాయి. మా నాన్న గ్రూపులు ఉన్నాయి. ఇంకా ఈ 3 మండలాల్లో మా పెదనాన్న ఒకసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నల్లమాడ కూడా ఉన్నింది. ఇంకా మోహన్ రెడ్డి గారు ఆ గ్రూప్లో అందరూ సపోర్ట్ చేస్తారు కాబట్టి అందరూ ఖచ్చితంగా కలుపుకొని పోతాను. శ్రీధర్ రెడ్డి దగ్గర కూడా పోయేసి వస్తాను. శ్రీధర్ రెడ్డిని పోయి కలిసేసి వస్తాను. నాకు టికెట్ వచ్చిందంటే శ్రీధర్ రెడ్డిని కూడా పోయి కలుపుకొని వస్తాను. ఎంత మెజార్టీ మీకు సీట్ వస్తే మీకు? నాకు వస్తే నేను అరౌండ్ ఎనీథింగ్ బిట్వీన్ 15 to 20 ఈజీగా వస్తుంది. రాలేదంటే వైసీపీ పార్టీకి ఇబ్బంది ఉంటుంది. సార్ మీకు అడ్వాన్స్గా చెప్తున్నాము. చూస్తున్నాం దాదాపుగా ఈసారి టికెట్ వస్తే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సహకరించము. మా ముగ్గురిలో ఎవరికి వచ్చిన సరే మేము ఖచ్చితంగా అందరినీ కలిసి కలుపుకొని పోయి పోటీ చేసి పుట్టపర్తిలో వైసీపీ జెండా మరోసారి రెపరెపలాడిస్తామంటూ కూడా పామూర్తి ఇతర రెడ్డి చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ పుట్టపర్తి నుంచి.